నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లే కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది. కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు, ఎన్నికల కోడ్ కంటే ముందు ఆగభాగం వచ్చి 2 BHK ఓపెన్ చేసిపోయారు. కేసీఆర్ నగర్ అని బోర్డు పెట్టారు. అరే ఇవాళ దాకా ఒక్క ఇల్లునే లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇచ్చిందా కాంగ్రెస్? ఒక్కలాంటి ఉంటురా అట్లా? దాన్ని మీరు తీసుకున్న బ్యాంకు లోన్ ఎంత, ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత రాష్ట్ర ప్రభుత్వం? పేదోళ్ళు గుడిసెలు ఉంటున్న వాళ్ళని తీసుకుపోయి కట్టిన ఇళ్ళకి ఏడాదికోసారి 5 సార్లు రంగులేసారు. ఆ బిల్డింగ్లకి రంగులేసిన బిల్డింగ్లకి ఇంకో 2000 ఇళ్ళు కొత్తవి తయారవుతాయి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది. మాటలేమో బాగా చెప్తా ఉన్నారు, రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినాక ఇవాళ దాకా తప్పు లేదు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది? మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది? మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా. చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినోండి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నేను సూటి ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత, అలకేట్ చేసిన భూములు ఎంత, దానమిచ్చిన భూములు ఎంత, ధరణిలో గయాబ్ చేసిన భూములు ఎంత, రిటైర్ అయిన ఐఏఎస్లకి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత, అనకొండలు ఎంత, రాసకొండలు ఎంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? ఫిబ్రవరి 6వ తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి, సోషల్ మీడియాలకి లీకులు ఇచ్చి వదిలేస్తారా? తప్పు చేసింది చంద్రశేఖరరావు చెప్పినట్టు తనైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు. ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. మీరేం చేస్తారో చెప్పుండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం, నో సౌండ్. అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు, యాక్షన్ లేదు. ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు పోతున్నాయని అంతంత ఎత్తగిరినాం తెలంగాణ ఉద్యమంలో. 10 ఏళ్ళ తెలంగాణ సర్కార్లో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి. దాన్ని కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు. లాంగ్ కోయిల్స్ ఏమైందో తెలియదు, వక్ఫ్ భూముల ఆస్తులు ఏమైనాయో తెలియదు, పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలియదు, గుట్ట తిరుగుతుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎటుపోతున్నాయో తెలుస్తలేవు. వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము, ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరు దోషులో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా వాళ్ళు ఇచ్చిర్రు, మేము వచ్చినాం, మాకేమిస్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా? ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి దీన్ని దయచేసి జూన్ 2, 2014 నుంచి ఇవాళ దాకా హెటిరోన్ తప్పు పట్టిర్రా, లాంగ్టోన్ తప్పు పట్టిర్రా, పద్మాలయను తప్పు పట్టిర్రా, ఎంఆర్ గురించి మాట్లాడినరా, రాఘవేంద్రరావు గారి భూముల గురించి మాట్లాడినరా? అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోప్రియేట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా? లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.